నమస్కారం అండి. ఆనందంగా, అద్భుతంగా జీవించటానికి అమ్మ మార్గానికి స్వాగతం. భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మల. శ్రీ శ్రీ బ్రహ్మరంబిక మల్లికార్జున ఆంజనేయ స్వామి సాయిబాబా వారి దేవస్థానం రాజధాని స్కూల్ పక్కన గోశాల, నిజాంపేట్. ఈ సంవత్సరం మన దేవాలయంలో శ్రీరాముల వారి కళ్యాణం చాలా అద్భుతంగా జరిపించటం జరిగిందండి. భగవంతుడు మాకింత భాగ్యాన్ని ప్రసాదించినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఫస్ట్ స్వామివారికి అమ్మవారికి పంచామృతాలతోటి అభిషేకం చేసి మంగళ స్నానాలు చేయించిన తర్వాత అమ్మవారిని అయ్యవారికి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా అలంకరణ పంతులు గారు చేస్తున్నారు. 10:30కి కళ్యాణం ఉందండి. అందుకనే ఇక్కడికి వచ్చిన ముత్తైదులందరినీ కూడా పిలిచి నేను తలంబ్రాల బియ్యం కల్పిస్తున్నాను. కళ్యాణ మండపానికి కావలసినటువంటి అక్కడికి సమకూర్చాల్సినవి అన్నీ కూడా అక్కడ చేయాల్సినవి అన్నీ కూడా పెట్టేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసి అమ్మవారిని స్వామివారిని కళ్యాణ మండపానికి తీసుకెళ్లే కార్యక్రమము స్టార్ట్ అవబోతుంది. నెక్స్ట్ వడి బియ్యం కలిపిన తర్వాత ఆంజనేయ స్వామి గుళ్ళో నుంచి స్వామివారిని అమ్మవారిని సీతమ్మ తల్లిని రామయ్య తండ్రిని కళ్యాణ మండపానికి తీసుకొని వెళ్తున్నామండి. నిజంగా రామయ్య తండ్రి సీతమ్మ తల్లి వచ్చేసారా, మన దగ్గరికి వచ్చి మన ముందు ఉన్నారా అన్నంత తేజస్సు కనిపిస్తుంది ఆ విగ్రహమూర్తుల మొహాలల్లో. నిజంగా అండి ఎంత అద్భుతం అండి, చాలా బాగా ఉంది. ఎంత సంతోషంగా ఉందో నేను మాటల్లో చెప్పలేను. భగవంతుడు ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించాడు. మన మధ్యనే శివరాత్రికి కూడా శివయ్యకి కళ్యాణం జరిపించడం జరిగింది, శివపార్వతుల కళ్యాణము. ఆ వీడియో నేను అవి కరెక్ట్గా నా దగ్గర అంటే ఎడిట్ చేయలేకపోయాను. తర్వాత ఇది అయిపోయిన తర్వాత చేస్తాను, లేట్ అయిందని ఏమనుకోవద్దండి. ఇప్పుడు రామయ్య తండ్రి కళ్యాణం చేస్తున్నాము. ఎంత భాగ్యం అండి, ఈ జన్మకి ఇంకేం కావాలి. చూడండి ఎంత బాగా, ఎంత అద్భుతంగా. సంప్రోక్షణ చేయడం జరుగుతుంది కాబట్టి మీ పైన తెలిసిన గ్రహాలు అలాగే నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి అందరూ కూడా మనసులో కళ్యాణ మండపానికి వచ్చిన మన రామయ్య తండ్రికి కాళ్ళు కడుగుతున్నామండి. కాళ్ళు కడిగిన తర్వాత స్వామివారికి అమ్మవారికి అందరికీ కూడా కాళ్ళు కడిగి ఆహ్వానిస్తున్నాము. మనకు ఇక్కడ మూల విరాట్ శివుడే అయినా కూడా ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు కాబట్టి మనకి రాములవారి కళ్యాణం కూడా జరిపిస్తామండి. ఎవ్రీ ఇయర్ జరిపిస్తాము ఇలాగే. ఈ సంవత్సరం ఇంకొంచెం అద్భుతంగా జరిగింది. కళ్యాణ మండపం ఒకటి కట్టించాం కాబట్టి ఇక్కడ దేవాలయంలో, మన దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం కానీ రాములవారి కళ్యాణం కానీ ఇక్కడ చేసుకోవటానికి కొంచెం స్పేషియస్గా ఉండటం, భక్తులందరూ కూడా కూర్చోవటానికి ఎక్కువ ప్లేస్ ఉండటం, ఇవన్నీ కూడా మనకి చాలా అవకాశం బాగుందన్నమాట. ఏ కార్యం చేసుకున్నా కూడా ఒక కళ్యాణ మండపంలో చేసుకుంటే ఎంత స్పేషియస్గా ఉండి అన్నీ అనుకూలంగా ఉంటాయో మనకు అంత బాగుంది ఇక్కడ. అందుకని ఈ సంవత్సరం ఇంకా రాములవారి కళ్యాణం ఇంకొంచెం బాగా జరిగింది. కన్యాదాన కార్యక్రమం జరుగుతుందండి.
నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టు మన దేవాలయంలో ఏదో ఒక కార్యం జరుగుతూనే ఉంటుంది. అంటే దేవస్థానం అంటేనే, దేవాలయం అంటేనే అలా జరుగుతాయి అనుకోండి. కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నాయి చూసారా అండి? స్వామివారు ఎంత గొప్పగా చేయించుకుంటున్నారంటే అది మాటల్లో చెప్పలేను. మన శివయ్య కానీ, మన రామయ్య కానీ, మన సాయిబాబా కానీ, మన ఆంజనేయ స్వామి కానీ ఏ ఒక్కటి లోటు లేకుండా చాలా అద్భుతంగా చేయించుకుంటున్నారు. స్వామివారి కళ్యాణం అయిపోయిందండి. తలంబ్రాలు కార్యక్రమం జరుగుతుంది. స్వామివారికి తలంబ్రాలు వేసుకునే కార్యక్రమం జరుగుతుంది. పంతులు గారు ఆ కార్యక్రమాన్ని చేపిస్తున్నారు. తలంబ్రాల కార్యక్రమం అయిపోయిన తర్వాత నూతన వధూవరులకు పసుపు కుంకుమ అలంకరణ చేసిన తర్వాత ఒడిబియ్యం వండించుతున్నాము. దంపతులుగా వండించుతున్నామండి. ఫస్ట్ నేను, మా వారు, తర్వాత మాతో పాటు కూర్చున్న ఇంకా 3 దంపతులు ఉన్నారండి. వాళ్ళు కూడా వండించడం జరిగింది. ఆ తర్వాత అక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా ఈ అవకాశం ఇవ్వటం జరిగింది. నేను వీడియోలో చూపించలేకపోవచ్చు, కానీ అందరూ కూడా స్వామివారికి, అమ్మవారికి, నూతన వధూవరులకు వడిబియ్యం వండించటం జరిగింది. మన దేవాలయంలో ఉన్న గొప్ప అవకాశం ఏంటంటే అండి, ఇక్కడికి వచ్చిన భక్తుల చేత అన్ని కార్యక్రమాలు ఆల్మోస్ట్ ఇప్పుడు వడిబియ్యం వండించుతున్నారు కదండి నూతన వధూవరులకు, స్వామివారికి, అమ్మవారికి, అది అందరి చేత కూడా వండించడానికి అవకాశం కల్పిస్తారు. విగ్రహమూర్తులకు కానీ, స్వామివారికి ఎప్పుడైనా అభిషేకాలు ఉన్నా కూడా అక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అవకాశాన్ని మన చంద్రమౌళి గారు, మా వారు కల్పిస్తారండి. ఇక్కడ అందరికీ అవకాశం ఉండాలి, అందరికీ అదృష్టం కలగాలని ఎంత తాపత్రయం ఉంటుందంటే మాది. ఆ అవకాశాన్ని వచ్చిన వాళ్ళందరూ కూడా వినియోగించుకోవాలి. అదే మా సంకల్పం. ఓపికగా అందరూ ఉండగలిగితే ఇలాంటి గొప్ప అవకాశం అందరికీ అవకాశం ఉంటుందండి. మన దేవాలయంలో మన చంద్రమౌళి గారు అందరికీ అవకాశం ఇస్తారు, మా వారు. సీతారాముల కళ్యాణ మహోత్సవం అనంతరం భోజనాలు స్టార్ట్ అయ్యాయండి. అందరూ కూడా భోంచేసుకొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి భోజనాలు చేసుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. సర్వజనో సుఖినో భవంతు. అందరికీ ఈ వీడియో కూసంత మనశ్శాంతి, ప్రశాంతతను కలిగించి ఉండుంటే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.